హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. హరిత హరీష్కి షాకింగ్ ఎలిమినేషన్, సైనికుడి దెబ్బకి ఓటింగ్ తారుమార్, శ్రీజ సేఫ్ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. బిగ్ బాస్ సీజన్ 9లో తొలిసారిగా షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. తొలి వారంలో సృష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియా శెట్టి. ఈ 3 ఎలిమినేషన్లు అందరూ ఊహించినవే. ఇక 4వ వారంలో దమ్ము శ్రీజ ఎలిమినేషన్లో ఉండటంతో ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అని అనుకున్నారంతా. నిజానికి తొలి 5 రోజులు ఓటింగ్ని చూస్తే ఇవే రిజల్ట్స్ వచ్చాయి. కానీ చివరి రోజు ఓటింగ్ బయటకు వచ్చేసరికి షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నది. హరితను కలుసుకునే టైం హరీష్కి త్వరగానే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో ముక్కుసూటి మనిషి అంటే హరీష్ అని అగ్ని పరీక్షలో అతని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అతను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే విన్నర్ అయినా అవ్వకపోయినా గట్టి పోటీ అయితే ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే 4 వారాలకే షాకింగ్ ఎలిమినేషన్ ద్వారా హరిత హరీష్ ఇంటి ముఖం పట్టబోతున్నాడు. నిజానికి ఈ 4వ వారం ఎలిమినేషన్ అనేది 5వ రోజు ఓటింగ్ వరకు కూడా పిక్చర్ క్లియర్గా కనిపించిపోయింది. రీతు, ఫ్లోరా, సంజన, హరీష్, దివ్యానికులతో పాటు దమ్ము శ్రీజ ఎలిమినేషన్స్లో ఉండటంతో శ్రీజ ఎలిమినేషన్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 5వ రోజు ఓటింగ్ ఒక్కసారిగా తారుమారు కావడంతో ఎలిమినేషన్ లెక్కలు మారిపోయాయి. గాయం కారణంగా ఈ వారం మొత్తం టాస్కులు ఆడలేకపోయిన హరిత హరీష్ ఓటింగ్ దారుణంగా డ్రాప్ కావడంతో ఓటింగ్ లెక్కలు మారిపోయాయి. దీనికి తోడు ఈ వారంలో విజృంభించిన ఆడిన కళ్యాణ్ పడాల ఓటింగ్ మొత్తం శ్రీజ దమ్ము వైపు షిఫ్ట్ కావడంతో సేఫ్ జోన్లో ఉంటాడనుకున్న హరిత హరీష్ ఎలిమినేషన్ జోన్లోకి వచ్చి శ్రీజ సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఈ వారంలో కళ్యాణ్ పడాల విజృంభించి ఆడటంతో పాటు రీతు కొట్టిన దెబ్బకి మనోడిపై ఆడియన్స్కి సింపతి వచ్చేసింది. అయితే ఈ వారంలో కళ్యాణ్ పడాల నామినేషన్లో లేడు. ఒకవేళ ఉంటే అతను టాప్లో ఉండేవాడు. అయితే కళ్యాణ్ పడాలకి శ్రీజ సపోర్ట్ చేయడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ మొత్తం శ్రీజ వైపుకి మళ్ళింది. దెబ్బకి లీస్ట్ ఓటింగ్లో ఉన్న శ్రీజ ఓటింగ్ తారుమారింది. అదే మాస్క్ మ్యాన్ కొంప ముంచింది. శ్రీజ నామినేషన్స్లో ఉంది కాబట్టి ఇక ఆమె ఎలిమినేషన్స్ పక్కా అనుకున్నారంతా. కానీ చివరి 2 రోజులు ఓటింగ్స్లో శ్రీజ దమ్ము సేఫ్ అయ్యి హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంజనాపై ఈ వారం చాలా నెగిటివిటీ ఉన్నప్పటికీ ఆమె పిఆర్ వర్క్ గట్టిగానే ఉంది కాబట్టి, పైగా తొలి వారం నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఉంది కాబట్టి ఈ వారంలో సంజన సేఫ్ జోన్లో ఉంది. సెలబ్రిటీ ఓట్ షేరింగ్ ఫ్లోరా షైనీకి పడటంతో ఆమె తొలి వారం నుంచి సేఫ్ అవుతూ వస్తుంది. ఈ వారంలో ఇమాన్యువల్, భరణి, సుమన్ శెట్టిలు నామినేషన్స్లో లేకపోవడంతో వాళ్ళ ఓట్లు షేరింగ్ ఫ్లోరాకి పాజిటివ్గా మారింది. ఇక రీతు చౌదరి విషయానికి వస్తే బిగ్ బాస్ షోలో అనవసరమా అన్నదానికంటే బిగ్ బాస్కి రీతు చౌదరి చాలా అవసరం. బిగ్ బాస్ లాంటి అడల్ట్ షోకి రీతు చౌదరి లాంటి బోల్డ్ కంటెస్టెంట్స్ దొరకడమే వాళ్ళ అదృష్టం. వాళ్ళు కావాలనుకున్న కంటెంట్కు రీతు చౌదరి రెట్టింపు ఇస్తుంది. తప్పితే ఇంచు కూడా తగ్గదు కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్లు వదులుకోరు. రీతు చౌదరి ఎఫ్ఐఆర్లు, బిగ్ బాస్ హౌస్లో పత్యపారాలు ఇవన్నీ పక్కన పెడితే టాస్కులు రీతు చౌదరి ఫుల్ ఎఫర్ట్ పెడుతోంది. గతంలో విష్ణుప్రియనే చివరి వరకు ఎలిమినేట్ చేయకుండా ఉంచారు. ఆమె కేవలం పృథ్వీ కోసమే ఆడింది, పృథ్వీ కోసమే ఉన్నది, అతని కోసమే తప్పించింది. అతను ఈమె కుక్కని చూసినట్లు చూసి చిత్కరించి కూడా అతని వెంట పడేది. ఇక టాస్కులు అంటారా, బోర్డు టాస్కులు ఆడితే అంతా, ఆడకపోతే ఎంత. వీకెండ్లో నాగార్జున చూసుకుంటాడు, వీక్ మొత్తంలో బిగ్ బాస్ చూసుకుంటాడు, మన పత్యపారం మనం చూసుకుంటే చాలే అన్నట్టుగానే ఉండేది విష్ణుప్రియ. అలాంటిది ఆమెనే చివరి వరకు ఉంచారు.
మరి రీతు చౌదరి అలాంటి పులిహోర కంటెంట్తో పాటు టాస్కుల్లో కూడా శక్తికి మించి కష్టపడుతుంది. బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ని అన్ని విధాలుగా సమకూర్చుకుంది కాబట్టి రీతు చౌదరిని గీస్తే 10 వారాల తర్వాత అవకాశం ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే రీతు ఫుల్ సేఫ్లో జోన్లోనే ఉంది అనమాట. ఇటు దివ్య నిఖిత పాజిటివ్ వెబ్తో హౌస్లోకి వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టిన ఆమెపై ఎలాంటి నెగిటివిటీ లేదు, హుందాగానే ప్రవర్తిస్తుంది. ఈమె వెళ్ళింది తొలివారమే కాబట్టి ఇంకా ఆమె ఆటను చూడాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దివ్య నిఖిత ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా దివ్య నిఖిత టాస్కుల పరంగా వెనుకడుగు వేయడం లేదు, మగాళ్లతో పోటీపడి ఆడుతోంది. గత వారం హరిష్తో కింద మీద పడి చాలానే కష్టపడింది. ఆ టైంలో కూడా హుందాగానే ప్రవర్తించింది. దివ్య నిఖిత వేరే వాళ్ళైతే దాన్ని పెద్ద ఇష్యూ చేసేవారు, కానీ మొదట్లో చెయ్యి ఎక్కడ పెడుతున్నారో చూసుకోండి హరీష్ గారు అని అంటూనే ఆ తర్వాత తాను అన్న మాటని కూడా సరిచేసుకుని హరీష్కు సారీ చెప్పింది. బిహేవియర్ పరంగా దివ్య నిఖితకు మంచి మార్కులే పడుతున్నాయి. పైగా ఇమాన్యుయల్ భరణిలతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి దివ్య నిఖితకు కలిసి వచ్చే అవకాశం. ఈ వారం టాస్కుల్లో అందరూ బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు, కానీ హరీష్కు హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల అతను పార్టిసిపేట్ చేయలేదు. అదే అతనికి పెద్ద దెబ్బ. అటు శ్రీజ తనపై ఉన్న నెగిటివిటీని చాలా వరకు చెరిపేసుకుని పుంజుకోవడం, అదే సందర్భంలో హరీష్ డౌన్ కావడంతో అతని షాకింగ్ ఎలిమినేషన్కి కారణమయ్యాయి. అయితే హరీష్ ఎలిమినేట్ కావచ్చు కాక తొలి నుంచి ఈ విధంగా అయితే మాస్క్ లేకుండా ముక్కుసూటిగా ఉన్నాడో చివరి వరకు అలాగే ఉన్నాడు. నిజానికి ఇంత ముక్కుసూటిగా ఉండేవాళ్ళు బిగ్ బాస్ హౌస్కి సెట్ అవ్వరు. బిగ్ బాస్ షోకి రాణించాలంటే డ్రామాలు ఆడాలి, నీతి న్యాయం అంటే ఇలానే ఎలిమినేట్ అయిపోతారంటూ పైగా హరీష్ని నేను కరెక్ట్గా ఉన్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనే స్వభావం ఉన్న వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి బిగ్ బాస్ లాంటి షోస్కి అస్సలు సెట్ కాడు. కాబట్టి హరితను తీసుకునే టైం హరీష్కి ఇంత త్వరగా వచ్చేసింది. ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన షాకింగ్ ఎలిమినేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో ఇప్పుడే మీ ముందుకు వస్తుంటాను. ఎట్లు మీ విజయలక్ష్మి. ఇంకా మీకు మంచి ఎలాంటి కంటెంట్ కావాలని నాకు ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్తారని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికీ ఇలాగే ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.